Hello guys, hi, welcome to my channel Techno Rudra. So this is my first video in my channel. So ఇవాళ మనం I am starting a tutorial in ComfyUI and how to use the ComfyUI. సో ComfyUI యూజ్ చేసుకొని మనం AI ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలన్నది బేసికలీ ఇది మన ట్యూటోరియల్ అండ్ ఐ విల్ కీప్ ఆన్ పోస్టింగ్ tutorial parts like part 1, part 2, part 3 or episode 1, 2, 3. సో టుడే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ కంఫిగరేషన్ యూజ్ చేసుకొని మనం ఇందులో ఏఐ ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలన్నది ఐ వాంట్ టు షో యూ గైస్ ఆన్ మై ఛానల్. సో ఈ కంఫీ యూఐలో బేసికలీ కంఫీ యూఐ ఎలా నడుస్తుందంటే వర్క్ ఫ్లోస్ని యూజ్ చేసుకొని నడుస్తుంది బేసికలీ. సో ఈ వర్క్ ఫ్లోస్ ఏంటంటే బేసికలీ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది లైక్ ఒక చెక్ పాయింట్ అని ఉంటుంది లైక్ ప్రాంప్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్ ఒకటి వస్తుంది అండ్ దెన్ వీ హ్యావ్ ఎ కే సాంప్లర్. బేసికలీ it is an algorithm that decides and generates the output basically. And సో హియర్ ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ లో ఉన్నది ఏంటంటే బేసిక్ ఇమేజ్ జనరేషన్ వర్క్ ఫ్లో. లైక్ ఇక్కడ చెక్ పాయింట్ లో ఏంటంటే టెన్సార్స్ అనే ఫైల్ ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టెన్సార్స్ లో ఏముంటుంది అంటే ఏఐకి కావాల్సిన డేటా. ఇట్స్ లైక్ అ బ్రెయిన్, ఏఐ బ్రెయిన్ అన్నట్టు. ఈ బ్రెయిన్ ని మనం ఈ లోడ్ చెక్ పాయింట్ అనే దాంట్లో లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ టెక్స్ట్ ఎన్కోడ్ ప్రాంప్ట్ లో మనం ఏదైనా ఇవ్వచ్చు. లైక్ ఏ ప్రాంప్ట్ ఇచ్చినా అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది. లైక్ సో and much more, like not only just images, we can also generate videos. Like we can also repeat character replacement. Like నా ప్లేస్ లో ఇంకో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ లేదా సెలబ్రిటీని అయినా కానీ నేను చేసే యాక్షన్స్ ని అది చేయగలుగుతుంది లైక్ యూజింగ్ వ్యాన్ 2.2 మోడల్. సో ఇవన్నీ మోడల్స్ మనం లైక్ ఈ కంఫీ యూఐలో మనం యూజర్ ఇంటర్ఫేస్ దాంట్లో మనం ఈజీగా ఉంటుంది అన్నట్టు చేసుకోవడానికి. బేసికలీ కంఫీ యూఐ నోడ్స్ బేస్ మీద ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి కనిపిస్తున్న రెక్టాంగులర్ బాక్స్ అనేది ఒక నోడ్, లైక్ లోడ్ చెక్ పాయింట్ నోడ్. అండ్ ఈ క్లిప్ టెక్స్ట్ ఎన్కోడ్ ప్రాంప్ట్ అన్నది కూడా ఒక నోడ్. దీన్ని నోడ్ అంటారు. ఇది కూడా ఒక నోడ్. కేఎస్ఎంఎల్ అన్నది నోడ్ ఒకటి. బేసికలీ ఆల్ దిస్ రెక్టాంగులర్ బాక్సెస్ దట్ యు సీ ఆన్ ద స్క్రీన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ నోడ్స్ అంటారు. సో ఈ నోడ్స్ ని బేస్ చేసుకునే ఈ కంఫ్యూ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ డౌన్లోడ్ కంఫ్యూ ఇలా ఇక్కడ నుంచి అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ కంఫ్యూ డౌన్లోడ్ ఇది అరౌండ్ 1.7 GB ఉంటుంది. మీకు విన్రార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మీరు విన్రార్ తోనే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ 7G జిప్ తోనే కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది. సో ఇవి యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంఫ్యూ పోర్ట్, లైక్ ఇక్కడ నేను గేమ్స్ అండ్ మీడియా ఇది నా డ్రైవ్, ఇందులో నేను పెట్టుకున్నాను. సి డ్రైవ్ లో కాదు, ఇది పోర్టబుల్ ఫైల్ కాబట్టి మనం డైరెక్ట్ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నేను కంఫ్యూ అనే ఫోల్డర్ ని క్రియేట్ చేసుకొని ఈ జిప్ ఫైల్ ని, సో నోట్స్ అని ఉంటాయి కంఫ్యూలో, నేను చెప్తాను మీకు. సో అవి యూజ్ చేసుకొని జస్ట్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 7-zip తోనైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా విండోర్ తోనైనా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ద ఎక్స్ట్రాక్షన్ ఇస్ డన్, యూ కెన్ డిలీట్ దిస్ zip file. జస్ట్ బి డన్. అరౌండ్ 4 GB ఉన్నట్టుంది ఫైల్. సో వన్స్ మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీ బ్రౌజర్లో విండో ఓపెన్ అవుతుంది కంఫ్యూ. అక్కడి నుంచి మనం ఇమేజ్ జనరేషన్ చేసుకోవడం మీకు చెప్తాను. సో ఈ ఫస్ట్ పార్ట్లో, ఇది ఫస్ట్ ట్యూటోరియల్లో, సో బేసికలీ మీ ఇష్టం, మీ ఓపిక, మీ ప్రాంప్ట్, మీరు ఇచ్చే ప్రాంప్ట్ ఎంత బాగుంటే అంత క్లియర్గా ఇది ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. సో యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. జస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కంఫ్యూ విండోస్ పోర్టబుల్. ఈ జిప్ ఫైల్ని ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మీకు ఇలా ఉంటాయి అడ్వాన్స్డ్ కంఫ్యూ పైథాన్ ఈ ఫోల్డర్స్ కనిపిస్తాయి బేసికలీ మీకోసం కనిపిస్తాయి. వన్స్ మీరు ఇవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ దిస్ NVIDIA GPU. టెర్మినల్ ఓపెన్ అవుతుంది అండ్ టెర్మినల్లో సమ్ డౌన్లోడింగ్ ఏమైనా చేసి ఉంటే డౌన్లోడ్ అవుతుంది అండ్ దెన్ ఇట్ లోడ్స్. మన క్రోమ్ బ్రౌజర్లోనే ఇది ఓపెన్ అవుతుంది బేసిక్గా.
ఇక్కడ మనకు బేసిక్ ఇమేజ్ జనరేషన్ మోడల్ ఒక వర్క్ ఫ్లో వచ్చింది మనకు బై డిఫాల్ట్ గా మీకు కూడా ఇలానే వస్తుంది. ఇలా రాకపోతే మీరు ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి ఇవి క్లోజ్ చేసేయండి. ఆ, ఇప్పుడు ఉన్న వర్క్ ఫ్లో కూడా క్లోజ్ చేసేస్తారంటే మీకు ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో నేను ఇవన్నీ ఎలా మనం స్క్రీన్ మీద తెచ్చుకోవాలి, బేసికలీ ఈ గ్రిడ్ ఉంది కదండి, ఈ గ్రిడ్ ప్యాడ్ ఇదంతా కనిపిస్తుంది, ఇది క్యాన్వాస్. ఇవన్నీ నోట్స్, ఇది కూడా నోడే, ఇది నోడే. ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్ అన్ని నీకు ముందు చెప్పినట్టు ఇవన్నీ నోట్సే. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకు లోడ్ చెక్ పాయింట్ లో కొన్ని టెన్సర్స్ ని లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ మీరు చూస్తే పాండోరా రా సేఫ్ టెన్సర్స్, జగనాట్ ఎక్సెల్, రాగ్నరాక్ బై డాట్ సేఫ్ టెన్సర్స్. ఈ సేఫ్ టెన్సర్స్ అనే ఎక్స్టెన్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే మనకు సివిట్ ఏఐ, అది ఒక ప్లే స్టోర్ లాగా, బేసికలీ ప్లే స్టోర్ ఫర్ దిస్ ఏఐ, కంఫీ కి ప్లే స్టోర్ లాగా. సో ఇక్కడ చూసినట్టయితే సెవ్రల్ మనకు ఇక్కడ మోడల్స్ అని ఉంటాయి. ఇక్కడ మోడల్స్ క్లిక్ చేయండి. మోడల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక- ఈ చెక్ పాయింట్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ చెక్ పాయింట్స్ బేసికలీ ఏంటంటే బ్రెయిన్ ఫర్ దిస్ ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఏఐకి ఏదో ఒక డేటా కావాలి. ఆ డేటానే ఈ చెక్ పాయింట్స్ అన్నట్టు. బేసికలీ వీటి ఎక్స్టెన్షన్ డాట్ సేఫ్ టెన్సర్స్ అని ఉంటుంది బేసికలీ. సో పాపులర్ సేఫ్ టెన్సర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జగర్నాట్ అని చెప్పేసి. మీకు సెర్చ్ చేసి చూపిస్తా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జగర్నాట్ అని. ఏదైనా ఇక్కడ నుంచి ఇక్కడ అనిపిస్తున్న ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేస్తే జగన్నాథ్ బై రాగ్నరాక్ రన్ డిఫ్యూషన్ అని ఉంటుంది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ క్లిక్ కొడితే డౌన్లోడ్ అవుతుంది. ఇది ఎక్కడికి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే బేసికలీ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో, నేను ఇక్కడ నా గేమ్స్ అండ్ మీడియా డ్రైవ్ లో కంఫ్యూజన్ క్రియేట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను కదా, ఈ మన ర్యార్ ఫైల్ ని అక్కడ మీకు కంఫ్యూజర్లోకి వెళ్ళాలి. దెన్ అగైన్ మనం మళ్ళీ మోడల్స్లోకి వెళ్ళాలి. మోడల్స్లోకి వెళ్ళిన తర్వాత చెక్ పాయింట్స్ ఫోల్డర్. సో కంఫ్యూజర్ మోడల్స్ చెక్ పాయింట్స్ ఇక్కడికి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డాట్స్ ఇది అరౌండ్ 6 GB ఉంటుంది. సో ఇట్ టేక్ సమ్ టైమ్ వైల్ డౌన్లోడింగ్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ జగన్నాట్ ఎక్సెల్. నాట్ ఓన్లీ దిస్ చెక్ పాయింట్, చాలా ఉంటాయి. మీ ఇష్టం అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకోసం ఇంకొక ఏదైనా డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తా. బట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న కాబట్టి నేను డౌన్లోడ్ చేయను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడికి డౌన్లోడ్ చేసుకుంటా అంటే కంఫిగర్ పోర్టల్లో ఫోల్డర్లో కంఫిగర్ ఓపెన్ చేసిన తర్వాత మోడల్స్, ఇక్కడ మోడల్స్ ఫోల్డర్లోకి వెళ్ళి తర్వాత చెక్ పాయింట్స్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ టెన్సర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను పాండోరా అని డౌన్లోడ్ చేశాను, రియలిస్టిక్ విజన్ అని డౌన్లోడ్ చేశాను, జగన్నాట్ అని కూడా డౌన్లోడ్ చేశాను. కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. చేసిన తర్వాత మనకు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రిఫ్రెష్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసింది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. జగన్నాట్ ఎక్సెల్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూపించిన తర్వాత మీరు సో మీకు చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ సినారీ, నేచర్ గ్లాస్ బాటిల్, ల్యాండ్స్కేప్, పర్పుల్ గెలాక్సీ అని చెప్పి ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ ఫ్లో అని ఇక్కడ. సో ఇదే వర్క్ ఫ్లో. ఇది బేసిక్గా టెంప్లెట్ బుక్, మనకి డిఫాల్ట్ టెంప్లెట్. సో అదే వచ్చింది. ఆ, ఇక్కడ 2 బాక్సెస్ ఎందుకు ఉన్నాయని మీరు అడగచ్చు. ఒకటేమో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ప్రాంప్ట్ లో. ఇంకోటేమో మనకి ఏదైతే ఆ పిక్ లో ఆ ఇమేజ్ జనరేట్ చేస్తే వచ్చే ఇమేజ్ లో ఉంటుంది అనుకుంటున్నామో ఇక్కడ మెన్షన్ చేయాలి. నాకు ఆ ఇమేజ్ లో టెక్స్ట్ వద్దనుకుంటున్నా, వాటర్ మార్క్ వద్దనుకుంటున్నా, సో అది ఇక్కడ మెన్షన్ చేస్తాము. తర్వాత ఇక్కడ మీరు చూసే ఈ చెక్ పాయింట్ కి మోడల్ క్లిప్ విఏఈ అని ఉంది. ఈ ఈ మూడు ఏంటంటే ఈ క్లిప్ తోని కనెక్ట్ చేసుకోవాలి బేసిక్ గా. లైక్ మీకు ఇదే ఎగ్జాక్ట్ నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇది ఎలా ఈ లోడ్ చెక్ పాయింట్ అన్నదాన్ని ఎలా తీసుకురావాలి అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే క్యాన్వాస్ లో లోడ్ చెక్ పాయింట్ అని టైప్ చేస్తే వస్తుంది. లోడ్ చెక్ పాయింట్ అని టైప్ చేసిన తర్వాత వస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి
మనకు ప్రాంప్ట్ క్లిప్ టెక్స్ట్ మళ్ళీ ఇది ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత కే శాంప్లర్ ఏంటంటే బేసికలీ ఇట్ రన్స్ దిస్ కే శాంప్లర్ ఇక్కడ ప్లేస్ చేసుకోండి. తర్వాత విఏఈ డీ కోడ్ ఇది కూడా మనం పెట్టుకుందాం. తర్వాత సేవ్ ఇమేజ్ ఇది నోట్, బేసికలీ ఇవన్నీ నోట్స్. ఇదొక నోట్, ఇదొక నోట్, ఇదొక నోట్, ఇదొక నోట్, ఇదొక నోట్, ఇదొక నోట్, ఇవన్నీ నోట్స్. సో ఇవన్నీ నోట్స్ అంటే మీరు కాంపోనెంట్స్ అనుకోండి. ఇవన్నీ కాంపోనెంట్స్ మనకు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ మోడల్ అని ఉంది కదా మీకు, ఈ మనము కే శాంప్లర్ కి కనెక్ట్ చేయాలి ఇక్కడ. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కనెక్ట్ చేస్తాడు. కే శాంప్లర్ కి కనెక్ట్ చేయాలి. క్లిప్ అన్నదాన్ని ఇక్కడ క్లిప్ కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి బేసికలీ ఇట్ సైడ్ రైట్ సైడ్ లో ఉన్నవి అవుట్పుట్స్, రైట్ సైడ్ లో ఉన్న అవుట్పుట్స్ అండ్ లెఫ్ట్ సైడ్ లో నోడ్ కి ఏదైనా ఇమేజెస్ ఉంటే అవన్నీ ఇన్పుట్స్ అంటారు. ఇవన్నీ ఇన్పుట్స్ అండ్ ఇవన్నీ అవుట్పుట్స్. ఓకే, మనము లోడ్ చెక్ పాయింట్ నుంచి అవుట్పుట్ ని కే శాంప్లర్ కి మోడల్ ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం బేసికలీ. అండ్ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. ఈ రెండింటికి కండిషనింగ్ అని ఉంది కదా, ఈ కండిషనింగ్ అన్నదాన్ని ఈ క్లిప్ టెక్స్ట్ నోడ్ కి అవుట్పుట్, ఈ అవుట్పుట్ ని తీసుకెళ్ళి ఇక్కడ పాజిటివ్ అంటే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది. నెగిటివ్ది కూడా మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. నెగిటివ్ కి కనెక్ట్ చేయాలి, పాజిటివ్ కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ విఏఈది డైరెక్ట్ ఇక్కడ విఏఈకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఎంటీ లేటెంట్ ఇమేజ్ ఏంటిదంటే ఇక్కడ మీరు చూస్తే ఎంటీ లేటెంట్ ఇమేజ్ అని ఉంది. సో బేసికల్ ఎంటీ లేటెంట్ ఇమేజ్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఆ నోడ్ని కూడా ఇక్కడ మీరు పెట్టుకుంటే ఈ కే శాంప్లర్లో ఒక ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఆ ఇమేజ్ ఇది బేసికల్ ఎంటీ లేటెంట్ ఇమేజ్. ఈ లేటెంట్ నుంచి మనం ఇక్కడ శాంపుల్స్ కనెక్ట్ చేయాలి అండ్ దెన్ దట్స్ ఇట్, వీ కెన్ జనరేట్ అవర్ మోడల్. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అదే చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఈ నోడ్స్ అండ్ వైర్స్ అంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఇట్ వర్క్స్ గైస్. సో ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ రన్ హియర్. సో ఈ గ్రీన్ బాక్స్ ఏదంటే ఇప్పుడు ఏదైతే వర్క్ పర్సంటేజ్ ఎక్కడ ఉందో అది చూపిస్తుంది, గ్రీన్ బాక్స్ లో ఉన్నామని చూపిస్తుంది. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఇదన్నీ ఇలా మన సిపియులో ఇదంతా మన సిపియు జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వచ్చేసింది, మనకు ఒక ఇమేజ్ జనరేట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ లేటెంట్ కి కనెక్ట్ చేసుకున్నాము. మీకు వైర్ కనెక్షన్స్ కరెక్ట్ చూపించడానికి నేను ఇలా జరుపుతున్నాను. ఓకే, బట్ దిస్ ఇస్ గుడ్ ఐ థింక్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 512 by 512 అని ఉంది. బేసికలీ 512 ఈ సేఫ్ టెన్సర్స్ ని ఎలా జనరేట్ చేస్తారంటే ఒక ఇమేజ్ ని మ్యాథమెటికల్ దాంట్లో కన్వర్ట్ చేసేసి ఈ టెన్సర్స్ అన్నిటిని ట్రైన్ చేస్తారు బేసిక్ గా. సో ఇక్కడ మీరు జగనట్ ఎక్సెల్ కి పేజ్ కి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ, ఇక్కడ మీరు చూడొచ్చు శాంప్లర్ డిపిఎం ప్లస్ సో సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఈ జగనట్ మోడల్స్ అనేవి ఆ, ఈ రిజల్యూషన్ వరకు మనం ఈ మోడల్ ని యూజ్ చేసుకొని ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు అన్నట్టు. సో అండ్ ఈ స్టెప్స్ ని ఇవి మెన్షన్ చేయాలి, సిఎఫ్జి ఇవన్నీ మనకి ఈ సెట్టింగ్స్ మనకు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ స్టెప్స్, సిఎఫ్జి, డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ మనకు జనరేట్ అవుతుంటాయి. అండ్ సో మనం ఇక్కడ ఇచ్చే ప్రాంప్ట్ బట్టి ఏ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక నేను చెప్తాను, గర్ల్ రైడింగ్ బై సైకిల్ ఇన్ అ పార్క్. ఓకే, అండ్ నెగిటివ్ లో నో ఎక్స్ట్రా
ఫింగర్స్ బ్యాడ్ అనోటమీ అంటే మీరు చూస్తారు కదా ఒకసారి ఏజ్ జనరేట్ ఇమేజెస్ కన్నులు కానీ ముఖం ఇలా ఏమైనా ఉంటాయి కదా అప్పుడు మనం ఇలా ప్రాంప్ట్ ఇస్తే నెగిటివ్ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే మనకు జనరేట్ చేస్తుంది సో అండ్ బై ద వే మీకు వచ్చిన ప్రాంప్ట్ ని మీరు మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇగో సమ్ సమ్ ఇలా జనరేట్ చేస్తుంది అప్పుడు బట్ ఇట్స్ ఓకే మీరు కావాలనుకుంటే ఇక్కడ కొట్టి ఇమేజ్ సేవ్ చేసుకోవచ్చు చూస్తే ఓకే పర్లేదు ఇలా మనం native గా మన కంప్యూటర్లోనే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఇది బేసిక్ నేను చెప్పేవి నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాపర్ ఇమేజ్ జనరేషన్ ఎలా ఉన్నది చెప్తాను ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఐస్ సో నేను మీకు చెప్పాను కదా అన్లిమిటెడ్ జనరేషన్స్ అని సో మీరు ఇక్కడ ఎన్నిసార్లు మీకు ఈ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే అన్ని సార్లు మీరు ఇక్కడ రన్ కొడితే ఇమేజ్ జనరేట్ అవుతుంది దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఫేస్ కానీ ఇక్కడ ఫింగర్స్ కానీ ప్రాపర్గా జనరేట్ అవ్వట్లేదు సో దీనికి మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో నేను చెప్తాను మీరు అది ఎలా చేయాలని మనం దీనికి అండ్ గైస్ సో నేను చెప్పాను కదా అన్లిమిటెడ్ జనరేషన్స్ అని సో మీరు ఎన్నిసార్లు ఇక్కడ రన్ కొడితే అన్ని సార్లు కొత్త కొత్త ఇమేజెస్ జనరేట్ అవుతుంటాయి మీ ఇష్టం ఉన్న ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ చూస్తే ఫేస్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి ఉంది అండ్ కొన్ని కొన్ని ఫింగర్స్ కానీ ఇలా కొంచెం అంత కరెక్ట్గా జనరేట్ అయ్యట్లేదు కదా సో దానికి మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో అది నేను చెప్తాను అది ఎలా చేసుకోవాలని బట్ ఫర్ నౌ లెట్స్ ట్రై చేంజింగ్ ద ప్రాంప్ట్స్ అండ్ మీకు చెప్పిన అన్ఫిల్టర్డ్ అని మన వాళ్ళందరూ బాగా నాటి కాబట్టి ఫ్లాష్ మ్యాన్ ఇవన్నీ మనకు ఉంటాయి కాబట్టి మనలో ఫ్లాష్ మ్యాన్స్ చాలా ఉన్నారు కాబట్టి నేను మన కోసం ఒక ప్రాంప్ట్ ఇస్తాను గర్ల్ ఇన్ బాత్రూమ్ టేకింగ్ అ సెల్ఫీ సో దాని తర్వాత ప్రాబ్లం మీ ఇష్టానికి వదిలేస్తున్నాను బట్ నా ఛానల్లో కొంచెం మీకు ఉంటుంది కదా గైస్ అర్థం చేసుకోండి నేను రన్ చేస్తున్నా మీ ఇష్టం మీ ఇక్కడ మాత్రం ప్రాంప్ట్ మీ ఇష్టం టైప్ చేసుకోండి అదైతే జనరేట్ చేస్తుంది ఓకే సో ఈ 5x512 అన్నది స్క్వేర్ ఇమేజెస్ బేసికల్లీ ఇక్కడ ఇక్కడ మీరు చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది అండ్ మీకు ఇమేజ్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఒకటి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది సేవ్ ఇమేజ్ తీసుకుంటాను ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాను మీ ఇష్టం మీరు ఇష్టం ఉన్న ఫోల్డర్ మీరు సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తాను ఇప్పుడు ఇక్కడ మనం రెజల్యూషన్ చేంజ్ చేద్దాం 728 పెడదాం ఓకే దీన్ని బట్టే ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవుతుంది ఓకే ఇది మీరు బాగా హై నెంబర్ మెన్షన్ చేస్తే మీకు ఇమేజెస్ ప్రాపర్గా జనరేట్ కావు ఓకే లైక్ పిక్సెల్ మీరు పిక్సెల్ పెట్టేసింది సో నేను దాన్ని ఇంకా జూమ్ చేయను అది ఓకే ఆడి వరకే ఓకే గైస్ ఇలా మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఇష్టం ఉన్నట్టు జనరేట్ చేసుకోవచ్చు అన్ఫిల్టర్డ్ అన్రిస్ట్రిక్టెడ్ అన్లిమిటెడ్ ఇమేజెస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం ఇంతకుముందు చెప్పాను కదా ఫేస్ డిస్టార్షన్స్ అని చెప్పేసి దాని గురించి చెప్తాను థ్యాంక్ యూ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్